హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు అయితే మనం మిరాకిల్ బెర్రీ ప్లాంటేషన్ చేయబోతున్నాం. ఏ విధంగా చేసుకోవాలి, ఏ సైజు పాట్ అయితే ఉండాలో ఒకసారి, అలాగే మట్టి కూడా ఏ మట్టి మిశ్రమం వేసుకోవాలో చూసుకుందాం. ఇవ్వండి, మనకి 12 ఇంచ్ పాట్ అయితే 12th సైజు పాట్ అయితే దీనికి సరిపోతుంది. చూడండి, రకంగా మనకి కిందన హోల్స్ ఇచ్చారు. హోల్స్ ఏ ప్లేస్లో పెట్టాలో మనకి అక్కడ కొంచెం థిన్గా ఇచ్చారు. అక్కడ మనము వేడి చేసి రాడ్తో అయితే పెట్టుకున్నాము. వీటిని మనము ఏమీ కూడా క్లోజ్ చేయని అవసరం లేదు. ఇది నార్మల్ మట్టే. చాలామంది అయితే ఎర్రమట్టి వేస్తూ ఉంటారు. ఎర్రమట్టి ఎక్కువగా వేయకండి. ఎర్రమట్టి ఏంటంటే మట్టి అనేది బిగుసుకుపోయి వేర్లను అయితే రూట్ని అయితే లోపలికి పెరగనివ్వదు. అందువలన ఎర్రమట్టి వేస్తే మంచిదే. కాకపోతే ఇలాంటి మట్టి ఏదైనా చూసుకొని అందులో ఎర్రమట్టిని కలుపుకుంటే బాగుంటుంది. అది 50 ఇది 50. అలాగే ఇప్పుడు ఈ సాయిల్లోకి మనం ఇసుక అయితే వేసుకుంటున్నాము. ఒక కేజీ వరకు ఇసుక అయితే వేసుకున్నాం. ఇసుక వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి వాటర్ అనేది వేసినటువంటి వాటరు ఎక్కువగా దిగిపోకుండా మనకి ఇసుక అయితే పెట్టి ఉంచుతుంది. అంటే మనము ఎటైనా బయటికి గట్ట వెళ్ళేటప్పుడు ఒకరోజు వాటర్ అయిపోయినా ప్లాంట్కి పనికొస్తుంది. కోకోపీట్ వేసుకున్నా సరిపోద్ది, కానీ కోకోపీటు ఇలాంటి ప్లాంట్స్కి అయితే అవసరం లేదు. అలాగే కౌ మాన్యూర్ మనమైతే ఈ కప్తో 3 కప్స్ వేసుకుంటాం. ఈ కౌ మాన్యూర్ని అయితే మనము బయట తెచ్చుకొని ఈ విధంగా పొడి చేసుకొని ఎండబెట్టుకుంటాము. అలాగే రైస్ పైన ఉండేటువంటి ధాన్యం పొట్టు అంటారు దీన్ని. అలాగే ఓక అని కూడా అంటారు. ఇది కూడా మనం ఒక 3 కప్స్ అయితే వేసుకుంటున్నాము. ఓక వేయడం వల్ల ఏంటంటే మనకి మట్టి అనేది లూజ్గా ఉంటుంది. మొక్కకి ఫైబర్ని కూడా ఇస్తుంది. మనం రైస్ వాటర్ గట్ట మొక్కలకు వేస్తూ ఉంటాం కదా, అలాగే కాకుండా ఈ పొట్టును కూడా మనం వేసుకున్నట్టయితే మొక్కకి బాగా ఉపయోగపడుతుంది. మనకి ఈ పొట్టు అనేది ఒక 2 ఇయర్స్ 1.5 ఇయర్ వరకు కూడా మనకి అందులో మెల్లమెల్లగా కలుస్తుంది. అందుకే ఎక్కువగా మనము దానికి న్యూట్రియన్స్ ఇవ్వకపోయినా సరిపోద్ది. అలాగే ఏమైనా ఇందులో చెదపురుగులు అలాంటివి ఏమైనా ఉండొచ్చు. అందుకనే కొంచెం గమిక్షన్ చీమల గుండా అనేది కలుపుకుంటున్నాము. అలాగే దాంతోపాటు ఫంగిసైడ్ని కూడా ఒక 2 గ్రామ్స్ కలుపుకొని సరిపోద్ది. ఎందుకంటే తర్వాత మళ్ళీ మనం దానికి ఇస్తుంటాం. ఈ విధంగా చక్కగా మట్టిని అయితే కలుపుకోవాలి. బాగా అన్నీ కలిసేటట్టు మట్టిని అయితే కలుపుకోండి. మనం ఎప్పుడైనా నర్సరీ నుంచి తెచ్చిన మొక్కని, అది ఫ్రూట్ ప్లాంట్ కావచ్చు లేదా పెప్పర్ ప్లాంట్ కావచ్చు, మొక్కని అనేది వెంటనే నాటకూడదు. ఎందుకంటే అక్కడికి వాళ్ళకి లోడ్లో వస్తాయి కదా. ఒక 3 డేస్ 4 డేస్ మన క్లైమేట్కి కూడా అలవాటు పడాలి. చూడండి, ఎర్రమట్టి అనేది బిగుసుకుపోవడం వలన రూట్స్ అయితే రాలేదు. మనము ఇంతవరకు కూడా
మట్టిని అయితే నింపుకోవాలి, అప్పుడే బలంగా ఉంటుంది. చూడండి, నర్సరీతో ఇచ్చిన మట్టి అయితే ఈ విధంగా కొంచెం కొంచెం రూట్స్ డిస్టర్బ్ అవ్వకుండా చూడండి ఎంత గట్టిగా ఉందో అసలు ఎర్రమట్టి. రూట్స్ అనేవి డ్యామేజ్ అవ్వకుండా మనము చక్కగా ఈ ఎర్రమట్టిని అయితే తీసేస్తున్నాము. ఈ విధంగా ఉంచుకొని ఇప్పుడు మన సాయిల్ అయితే ఇచ్చుకుంటే సరిపోద్ది. ఓకే, ఈ విధంగా మనము ఫ్రూట్ ప్లాంట్స్ని అయితే వేసుకోవాలి. ఆల్రెడీ మీకు మొన్న వీడియోలో పెట్టాము, ఇదంతా కూడా ఫ్లవరింగ్ అయితే ఉంది. మళ్ళీ దీనికి 20 days వరకు కూడా మనం ఎలాంటి ఫెర్టిలైజర్స్ అయితే ఇవ్వనవసరం లేదు, ఎందుకంటే మనము కౌ మాన్యూర్ వేసాం కాబట్టి 20 days వరకు దానికి సరిపోతుంది. ఈ లోపల ఏమైనా మనం ఇచ్చినట్టయితే దానికి హెవీ అయిపోయి మొక్కలు అనేవి చనిపోవడం జరుగుతుంది. అందువలన 20 days వరకు దానికి ఎలాంటి ఫెర్టిలైజర్స్ అయితే ఇవ్వకూడదు. అలాగే మొక్క అనేది రూట్స్ కూడా డెవలప్ అవుతాయి కాబట్టి ఈ టైంలో మనం ఎలాంటి డిస్టర్బ్ అయితే చేయకూడదు. దీన్ని జాగ్రత్తగా ఒక 2 రోజులు లేదా 3 రోజులు ఎక్కువ ఎండలో పెట్టకుండా కొంచెం ఎండ తగిలే ప్లేస్లో ఉంచుకొని 3 days తర్వాత మళ్ళీ మనం మామూలుగా ఎండలోనైతే పెట్టేసుకోవచ్చు. కానీ వాటర్ మాత్రం ఒక 10 days వరకు కొంచెం తడి ఎక్కువగానే ఉండేటట్టు చూసుకోవాలి, ఎందుకంటే ప్లాంటేషన్ వేసాం మనము, పైగా నర్సరీ వాళ్ళు ఇచ్చే మట్టి తీసాం కాబట్టి ఆ విధంగా వాటరు మనం ఒకసారి ఉంపకుండా కొంచెం కొంచెం వాటర్ అనేది చేయడి పెట్టేసి వేస్తే మొక్క అనేది మనకి బాగా పెరుగుతుంది. ఈ మొక్క పెరగడానికి మనం ఏ కంపోస్టులు ఇస్తామో తర్వాత మీకు వీడియోలో చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.